నమస్తే. నేనే మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు మన ముందు. సార్ నమస్తే సార్. అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగే సమయంలో జగన్ గారు అయితే మొన్న ఒక మాట అన్నారు. అంటే ప్రత్యర్థి పార్టీలు కూడా అంటున్నారనుకోండి. ఏమంటారంటే జనం ఆస్తిపై జగన్ కన్ను. అసలు ఏంటి సార్ అది? ఇప్పుడు ఒకటండి, నేను ఇందాక ఏదో దాని కౌంటర్ ఏదో చూసాను ధర్మాన ప్రసాద్ గారిది. కేంద్ర రాష్ట్రం ఏ విధంగా అనుసరిస్తుందో ఆ విధంగా అనుసరిస్తుందని అంటున్నారు. దానికోసం ఇంకా పూర్తిగా అధ్యయనం చేయలేదు. కాకపోతే ఏంటంటే జగన్ మా ఆస్తులు మా ఇష్టం, మా ప్రాపర్టీని ఆయన ఎవరో పెట్టుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్ ఎలా ఒప్పుకుంటుంది? ఇస్ నాట్ కరెక్ట్. మా ప్రాపర్టీని మా ఆస్తి మా ఇంట్లో ఉండాలా, మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని. అంతే తప్ప వాళ్ళ ఇంట్లో ఉండడానికి కరెక్ట్ కాదు. ఇది ఇది గవర్నమెంట్ ఆస్తులు ఏమైనా ఉంటే అదేమైనా పెట్టుకోవచ్చు తప్ప మన ఆస్తులు తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. దాని చట్టం కూడా మార్చాలి. రేపు ఎలక్షన్ తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఆయన చెత్త పన్నుని అదేవిధంగా మన ఇళ్ల పట్టాలు ఆయన బొమ్మ గాని లేదా వాళ్ళ పార్టీ సింబల్ రౌండ్ కలర్ ఒక సింబల్ ఏపించుకోండని ఆయన 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 ఫోటోలు ఆయన సంబంధించిన ఏదైతే పథకాలు ఉన్నాయో అవి కూడా మన ఇళ్ల పట్టాలపై ఏస్తున్నారు సింబల్స్. సో అయి బ్యాంకులు చెల్లవు కదా సార్? జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనది మనకిస్తున్న 3,000కి మన ఇంటి ఒక కుటుంబాన్ని మీద 12,000 కలెక్ట్ చేస్తున్నాడు. 3,000 మనకి ఇస్తే దానికి 4 రెట్లు 3 రెట్లు కలెక్ట్ చేస్తున్నాడు అమౌంట్. అది జనాలు అది చెత్త పన్ను అవ్వచ్చు, లేకపోతే కరెంటు బిల్ అవ్వచ్చు. కరెంటు ఛార్జెస్ అబ్నార్మల్గా పెరిగిపోయి కరెంట్ లేదు. ఇవన్నీ కూడా రోడ్లు, చెత్త పన్ను అవ్వచ్చు, మేబీ ఏదైనా అవ్వచ్చు. మందు బిల్లు అవ్వచ్చు, మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అందాక మన దగ్గర దండుకుంటున్నారు. దండుకుంటుంది ఎవరి దగ్గర? మీ అక్క దగ్గర, మీ చెల్లి దగ్గర, మీ తమ్ముడి దగ్గర, మీ తండ్రి దగ్గర. అంటే నా అక్కలు, నా చెల్లెలు, నా అన్నదమ్ములు అంటారు కదా, మరి వాళ్ళ దగ్గరే మీరు దండుకుంటున్నారు. అక్క, ఇదిగో ఈ సంవత్సరంలో మొత్తం టోటల్గా నాకు మొత్తం మద్యపానం నుంచి ఇంత అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ కూడా మీకే వేసేస్తానంటే బాగుండుగా. నేను ఇలాగే మందు తాగడం కోసం, ఆగటం కోసం నేను చేశాను ఇది. ఈ డబ్బంతా ఇన్ని 100 కోట్లు వచ్చింది, ఆ 100 కోట్లు మీకే వేస్తున్నాను వేసేస్తే. అది మీరు ఎదుటి వాళ్ళని భయపించడం కోసం అంటున్నారు కాదు, దోచుకోవడానికని నేను అంటున్నాను, దాచుకోవడానికని నేను అంటున్నాను. ప్రజలకి ఆశ చూపించి, టింగ్ అని ఆశ చూపించి వాళ్ళ దగ్గర మొత్తం జోబీలు ఖాళీ చేస్తున్నారు. ఇది జనాలకు అర్థమైంది. జనాలు కూడా ఒక వేవ్లో టీడీపీకి మద్దతు పలుకుతున్నారు, కూటమికి మద్దతు పలుకుతున్నారు. కూటమిలో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నంలో 34 సీట్లకి 28 సీట్ల నుంచి 30 సీట్లు కూటమి గెలుచుకుంటుంది. అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్? అంత కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ పెరిగింది. ఇవాళ 29 నామినేషన్ విత్డ్రాలు అన్నీ అయిపోయాయి. మొత్తం టోటల్గా 29 సీట్లు గెలుచుకుంటుంది. అంటే జగన్ గారు సొంత చెల్లిని ఆ పసుపు చీర కట్టుకొని నువ్వు చంద్రబాబుతో బొకే ఇచ్చినావు అని, అంటే వాళ్ళ సొంత చెల్లిని ఒక చాలామంది ప్రజలున్న సభలో అంత బహిర్గతంగా వాళ్ళ చెల్లిని అవమానకరంగా మాట్లాడుతున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? చెల్లికి సెక్యూరిటీ లేదు, తల్లికి సెక్యూరిటీ లేదు, ఇంకా ప్రజలకి ఏం సెక్యూరిటీ ఇస్తాడు? చిన్నాన్ని ఎవరు చంపారో తెలియదు, ఈయన కోడికత్తి కేసు ఏం జరిగిందో తెలియదు, ఇక దెబ్బ తగిలింది ఏం దెబ్బో తెలియదు, ఆయన ఏం చేశారో తెలియదు. అమాయక ప్రజలు బలైపోతున్నారు. ఇవన్నీ కూడా ఈజ్ ఓటు రాజకీయం అని అనుకోవచ్చు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఆయన వ్యవహరించట్లేదు. రాజశేఖర్ రెడ్డి అనేది బ్రాండ్. రాజశేఖర్ రెడ్డి అనేది ఒక ఇది విజన్ అది. ఆ విజన్ మళ్ళీ రాదు. ఒక నందమూరి తారక రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారి విజన్ మళ్ళీ రాదు. అది ఎవరు చెప్పినా ఏం చెప్పినా అది ఆ విజన్ అంతే. కానీ ఆయన బిడ్డగా అంత రివర్స్లో ఒక యూగోకి వెళ్తున్నాడు ఆయన. మొత్తం టోటల్గా కుటుంబాలని ఎవరు చంపారో తెలియదు, ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు ఆయన తెలుసు అంటాడు, చెప్పాలి కదా. సిబిఐకి చెప్పండి, మాకు చెప్పొద్దు. ఇప్పుడు సిబిఐకి చెప్పండి ఎవరు చేశారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఆ ధైర్యం మీకెందుకు లేదు? షర్మిల గారు, సునీత గారు, పలానా అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు సిబిఐ చెప్పిన ప్రకారం చేసింది అంటున్నారు. దస్తగిరి వాళ్ళే నాతో చేయించారు అంటున్నారు. ఇది సిబిఐ చెప్తున్న రిపోర్ట్స్, పబ్లిక్ డొమైన్లో రిపోర్ట్స్. నాకు వ్యక్తిగతంగా, నేను సొంతంగా, లేకపోతే ఇంకొకరు సొంతంగా చెప్పట్లే. యాజ్ రిపోర్ట్స్ అండ్ పబ్లిక్ డొమైన్లో ఏదైతే ఉన్నాయో ఆ రిపోర్ట్, రిమైండ్ రిపోర్ట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆ రిమైండ్ రిపోర్ట్లో ఉన్నవే చెప్తున్నాం. అలాంటప్పుడు మరి మీకు తెలుసుంటే ఇది తప్పుడు సమాచారం, నా దగ్గర ఉన్న సమాచారం, నాది ఇంటెలిజెన్స్ ఉంది, నాకు ఆల్రెడీ నా మొత్తం ఎంక్వైరీ చేశారు, మా చిన్నాన్ని చంపింది వీళ్ళని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇస్ అ పాయింట్. ఓకే. అలాగే మీరు వాళ్ళు చోడవరం వచ్చారు. చోడవరంలో మీరు కొత్తూరు జంక్షన్లో మీరు పెట్టారు. కొత్తూరు జంక్షన్ నుంచి హెలికాప్టర్ దిగి వచ్చే ముందు కొంచెం కొత్తూరు నుంచి అలాగ వెంకన్నపాలెం, గోవాడ,
అలాగే ఒక్కసారి అదే రోడ్ల నుంచి బస్సులు కాకుండా మీ బస్సులో ఒకటి అయితే కుదుపుదేమో కదా, అలాగ వస్తే ఆ రోడ్లు ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో, మీకు ఎందుకు ఓటేయాలో చెప్తారు కదా. మీరు బస్సు ఆపి మీరు మీటింగ్ పెడుతున్నారు. ఆ బస్సులో కొంచెం నడుచుకుని ఆ బస్సులో అలా కొంచెం తీసుకురండి జంక్షన్కి రండి, చోడవరం జంక్షన్కి. ఓకే. మీరు మొత్తం టోటల్‌గా అక్కడ ఏముందండి? అక్కడ మొత్తం టోటల్‌గా అక్కడి నుంచి పాడేరు వెళ్ళే రూట్‌లో బ్రిడ్జి పడిపోయింది. ఆ బ్రిడ్జి మరమ్మతులు చేయక నానా బాధలు పడుతున్నారు. వడ్డాది బ్రిడ్జి పడిపోయింది. మొత్తం ఏజెన్సీకి వెళ్ళలేక నానా బాధలు పడుతుంది. ఏజెన్సీ నుంచి ఉదయం లేస్తే పంట సామాన్లు అన్నీ తెచ్చుకొని వండుకోవడం, అమ్ముకోవడానికి వెళ్తారు. పాడేరు ఏజెన్సీ అటే రావాలి. లేదనుకుంటే చుట్టూ తిరిగి ఇంకో 40 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి. మరి ఇవన్నీ కూడా మీకు కనబడట్లేదా? మీరు మాట్లాడేటప్పుడల్లా చోడవరం అభివృద్ధి కోసం మాట్లాడాలి. చోడవరంలో ఏం పెండింగ్ ఉందో మాట్లాడాలి. చోడవరంలో ధర్మశ్రీ గారు ఏం చేశారో చెప్పాలి. సత్యవతి గారు సెంట్రల్ నుంచి ఏమేమి ఫండ్స్ తీసుకొచ్చారో చెప్పాలి. మీరేం చేశారో చెప్పాలి. అక్కడ కూడా చంద్రబాబు తిడుతున్నారు, ఇక్కడ చంద్రబాబు తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. మీరు పవన్ కళ్యాణ్ 2014 కోసం చెప్తున్నారు. 2014 ఆయన ఫెయిల్ అయ్యాడు కాబట్టి 2019 మిమ్మల్ని గెలిపించారు. మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరేం చేశారో చెప్పాలి కదా, అంతే కదా. అది కూడా మీరు చెప్పలేకపోతున్నారంటే మీ దగ్గర ఏమీ లేవు చెప్పడానికి. పోలవరం ప్రాజెక్టు కట్టామని చెప్పారా? లేకపోతే వాళ్ళకి మొత్తం టోటల్గా బ్రిడ్జి ఎందుకు వేయలేకపోయాక చెప్పారా? 6 నెలలు అయింది, సంవత్సరం అయింది బ్రిడ్జి పోయి. ఇంకో బ్రిడ్జి కడిపి 6 నెలలు అయింది. అది మొత్తం వంతెన కింద నుంచి చాలా ఇబ్బందుల్లో వెళ్తున్నారు, బస్సులు వెళ్ళట్లేదు. మరి అన్నీ ఆగిపోయాయి, వడ్డాది బ్రిడ్జి ఆగిపోయింది. అలాగే పాడేరు నుంచి రావడానికి రాకపోకలు ఆగిపోయాయి. అదేవిధంగా ఇప్పుడు కోడికత్తి సీన్ కేసు అయితే ఇప్పుడు ఎటు పోయిందో ఏమో ఎవరికి తెలియదు. ఆయన బెయిల్ మీద అయితే బయటికి రావడం జరిగింది. మొన్న విజయవాడలో రాయి విశ్లేషణ ఘటన సతీష్ని హైకోర్టు కోర్టు ముందు చెప్పింది అతని మీద 3rd డిగ్రీ అలాంటివి ఏం చేయొద్దని. బట్ పోలీస్ యంత్రాంగం 3rd డిగ్రీ చేసి అబ్బాయిని బాగా చిత్రహింసలు పెట్టారు అనే వార్తలు అయితే బాగా బలంగా వస్తున్నాయి బయటికి. దానికి మీరేమంటారు? మనకు తెలియనప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే మనకు అబ్బాయి స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ అబ్బాయి స్టేట్మెంట్ ఇవ్వకుండా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే తెలియని విషయం కోసం మనం మీడియాలో మనం మాట్లాడటానికి లేదు. ఎందుకంటే ఏం జరిగింది ఏంటో కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఒబుల్ చేస్తారు. ఒబుల్ చేయకపోతే కంపల్సరీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇస్ ద కోర్ట్, లాలో ఉంటప్పుడు మనం చేయకూడదు. రెండోది ఏమంటే కోడికత్తి కేసు. కోడికత్తి కేసు ఏం జరిగింది అనేది ఆయనకే తెలియదు, ఇంకా మనకేం తెలుస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కోడికత్తి జరిగి ఉంటే గబగబా ఆయనకు శిక్ష వేయించేవాడు, చేసేవాడు. ఒక సామాన్య అభిమాని, ఒక అభిమానంతో ఎవరు చేశారా, చేయించుకున్నారా, అభిమానంతో చేశారా, ఏం చేశారో ఈరోజు 5 సంవత్సరాల కుటుంబానికి దూరం అయిపోయాడు అబ్బాయి. ఈయన మాత్రం ఎంజాయ్ చేశాడు గవర్నమెంట్. ఇవన్నీ జనాలు గమనిస్తున్నారు. కనుక జనాలు అందరూ గమనిస్తున్నారు. అక్కడ ఉన్న మొత్తం విశాఖపట్నంలో మనం టోటల్గా మీరు కట్టుకున్న బంగ్లా తప్ప మనం టూరిజం 32 టూరిజం కారిడార్ ఏమైనా చేసామా, మనం అక్కడ ఏమైనా డెవలపింగ్ చేసామా, అమెరికన్ కాన్సెప్ట్ తీసుకొచ్చామా, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చామా, ఎన్ని నిరుద్యోగాలు మనం ఇవ్వగలిగాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, నిజంగా చిత్తశుద్ధి ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, జగన్మోహన్, రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తి ఉండకూడదు, నిరుద్యోగం ఉండకూడదంటే అన్నీ మీ హ్యాండ్ ఓవర్లో తీసుకోండి. ప్రైవేట్ తీసుకోండి, మొత్తం గవర్నమెంట్ తీసుకొని అన్నీ తీసుకొని ఆర్డర్ ప్రకారం మొత్తం నిరుద్యోగ వృత్తి ఇవ్వండి. ఏ చదువు తగ్గట్టు ఆ చదువు ఇవ్వండి. ప్రైవేట్ ఉద్యోగం, తోపుడు బండి వేసుకుంటే తోపుడు బండి, రోడ్డు మీద బండి పెట్టుకుని రోడ్డు బండి, ఏదైనా లోన్ పెట్టుకొని ఏదైనా ఇల్లు గడుపుకుంటారంటే వాళ్ళకి చిన్న సామాన్లు ఏదో ఒకటి. గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. మనిషిని ఖాళీగా ఉంచొద్దు. ఆ మనిషి వల్ల మనకు లాభం వస్తుంది గవర్నమెంట్కి, ఆ మనిషికి ఇంటి ఉపాధి కలుగుతుంది. అలా మనం చేయగలిగిన గవర్నమెంట్ ఏదైనా ఉందా? మీరు వాలంటీర్స్తో వచ్చి మీరు టింగ్ ఇస్తూ ఉంటున్నారు. అదే వాలంటీర్స్లా జాబ్ ఇచ్చారు కదా వాళ్ళకి. అలాగే వాళ్ళందరికీ కూడా ఎన్ని లక్షల మంది ఉన్నారు, అన్ని లక్షల మందికి ఖాళీగా ఒక్కరిని ఉంచకుండా వాళ్ళకి మనం ఏం పెడతాం, జాబ్ ఏ చదువుకు ఆ చదువు తగ్గట్టు మనం జాబ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? వాళ్ళని ఎందుకు ఈరోజు మనం టోటల్గా రోడ్డు మీద కూర్చోబెడుతున్నాం? వాళ్ళకి ఏదో ఆలోచన వచ్చే విధంగా ఎందుకు చేస్తున్నాం? కనుక ఇవన్నీ మన గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. మనం ఈరోజు దాకా పరిశ్రమలు లేవు, స్టూడియోలు లేవు. విశాఖపట్నంలో మీ బంగ్లా మాత్రం మీరు ఉండటానికి కట్టుకున్నారు. మీరు ముందు బంగ్లా కట్టుకుంటే అక్కడ 2 స్టూడియోలు కట్టారా? మీరు ఏమైనా ఒక ఎంప్లాయ్మెంట్ వేయించారా? మొత్తం టోటల్గా లేబర్ ఎంప్లాయ్మెంట్ వేయించారా? గంగవరం పోర్టు కట్టారు. గంగవరం పోర్టులో ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉన్నారు? పోర్ట్ ఏరియాలో ఎంతమంది ఉన్నారు? మీరు అదే స్టూడియో కట్టారా? ఇవన్నీ లేవు. పరిశ్రమలు రాలేదు. నిరుద్యోగ వృత్తి మీరు చేయలేకపోయారు. మీరు చంద్రబాబు కోసం మాట్లాడుతున్నారు. 2000 రూపాయలు ఇస్తానన్నాడు. మీరేమి ఇచ్చారో చెప్పండి. చోడవరకు మీరేమి ఇచ్చారు? చోడవరం 800 మంది ఉద్యోగాలు, 8,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. చోడవరంలో ఏం డెవలప్ అయింది?
చోడవరంలో మొత్తం టోటల్గా ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఆ గనులు ఏమయ్యాయి, ఇసుకలు ఏమయ్యాయి, ఆ గనులు పర్మిషన్లు ఏమయ్యాయి, మొత్తం టోటల్గా అవన్నీ ఏమయ్యాయి, దానికోసం మాట్లాడి ఉంటే బాగుంటుంది కదా. అనకాపల్లి నియోజకవర్గంలో మీరు సత్యవతి గారి కోసం మాట్లాడి ఉంటే బాగుంటుంది. అనకాపల్లిలో మీ మినిస్టర్ మీరు అమర్నాథ్ గారి కోసం మాట్లాడి ఉంటే బాగుంటుంది. ఈ రోడ్లు వెళ్ళే రోడ్ల కోసం మాట్లాడి ఉంటే బాగుంటుంది కదా. మరి అవన్నీ మాట్లాడకుండా మీరు గొప్పగా చేసిన ఎందుకు చెప్తారు? అక్కడ చోడవరం ప్రజలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ రోడ్లు అంత అందంగా ఉండి చాలా చక్కగా మీ జీవితాలు బాగుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు, ఈ ధర్మశ్రీ గారిని గెలిపిస్తారు, అనకాపల్లి కర్ణం ధర్మశ్రీ గారిని. ఒక లేదు అనుకుంటే అపోజిషన్ గెలిపిస్తారు. ఇట్స్ అ క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.